రావణాసుని వధించి సీతతో సహా అయోధ్య నగరం వెళ్తున్నప్పుడు అయోధ్య నగరం ముందుకు వచ్చి భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్తాడు. సో అక్కడ ఆయన ఆతిథ్యం తీసుకొని భరద్వాజ మహాముని ఏదన్నా వరం కోరుకో రామానంగా, నేను వెళ్ళే దారి అంతా అయోధ్య అంతా సస్యశ్యామలంగా ఉండాలి అని కోరుకున్నట. వెంటనే మోడుబారిన వృక్షాలు ఫలాలైపోయాట, పువ్వులైపోయాట. పువ్వులతో ఫలాలైతే తేనెలు కాసాయట, ఫలాల నుంచి తేనెలు కారాయట. అంత బాగా సస్యశ్యామలం అయిపోయిందట. భరద్వాజ మహాముని నీకు వరం ఇచ్చాను రామానంగానే ఈయన ఫస్ట్ ఇక్కడ ఆతిథ్యం తీసుకొని ఇక్కడ అయోధ్యకి వెళ్తున్నాడు అనమాట. అంటే రాముడు కూడా సతత హరితం, పచ్చదనాన్ని కోరుకున్నాడు, ప్రకృతికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. దీన్ని బట్టి ఈ వర్ణన మనకు తెలుస్తుంది. ఈ అయోధ్య నగరం అని ఇలా చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఇది దారి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.